అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే కాంగ్రెస్ మీద అటాక్ చేశారు. ఆయన తన పార్టీ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో తన ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి హాట్ కామెంట్స్ చేశారు. ఇక ఆయన తెలంగాణలో ఇతర పార్టీలు ఉన్నా కూడా కాంగ్రెస్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, జాతీయ నాయకత్వాన్ని సైతం కుదిపారు. కాంగ్రెస్ పోకడాలను ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీయేనా అంటూ నిలదీసి మరీ గద్దించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ ఉంది అని పవన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశమంతా పోటీ చేయవచ్చా అని లాజిక్ తోనే ఒక క్వశ్చన్ ని కూడా సంధించారు. ప్రియాంక గాంధీ దక్షిణాదిన కేరళంలో ఉన్న వాయనాడులో ఎలా పోటీ చేసి ఎంపీగా గెలిచారు అని నిగ్గదీశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వచ్చి మీటింగ్లు పెట్టవచ్చా అని కూడా అడిగారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు ఈ ప్రాంతీయ వివాదాలు ఎందుకు అని ప్రశ్నించారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు తమ సొంత జాగీరుగా తెలంగాణను భావిస్తున్నారు అని, ఇతర పార్టీ నేతలను ఎవరు రాకూడదు అని అంటున్నారు అని హెచ్చరికలు చేస్తున్నారు అని కూడా ఇదేమి విధానం అని ఆయన మండిపడ్డారు. ఈ తరహా పోకడాలు దేశ హితావుకి ఏమాత్రం మంచివి కావని పవన్ చెప్పారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. ఎవరికి వారు బౌండరీలు కట్టుకుంటే దేశంలో ఇంతకంటే అతిపెద్ద ముప్పు వేరొకటి ఉండదు అని అన్నారు. దేశమంతా ఒకటి అన్న భావన రావాలి అని ఆయన అన్నారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునేవారు అంతా ఇంత సంకోచితంగా ఎలా ఆలోచన చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తన గంట ప్రెస్ మీట్ స్పీచ్ ద్వారా జాతీయవాదం గురించి ఎక్కువగా మాట్లాడారు. 12 ఏళ్ల ఆయన ఇంకా ఆంధ్ర వారు అని విమర్శించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రులను ఎన్ని తిట్లు తిట్టారో అందరికీ తెలుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు, గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను, విభజనను, కాంగ్రెస్ చేసిన తీరును కూడా పవన్ ఎండగట్టారు. తలుపులు మూసేసి చేసిన ఈ విభజన వల్ల అందరి మనసులు గాయపడ్డాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఎవరు వ్యతిరేకించడం లేదని, అదే సమయంలో సాఫీగా చేయాల్సిన దానిని అతిపెద్ద గాయంగా చేశారని అన్నారు. జాతీయవాదం పట్ల కానీ, దేశ సమైక్యత పట్ల కానీ కాంగ్రెస్ తీరు ఏంటని కూడా ఆయన అడిగి కడిగేశారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకూడదని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయండి అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచించడం, సవాలు చేయడం కూడా ఒక చర్చగా మారింది. కాంగ్రెస్ నేతలు కొందరు వైఖరులను కూడా ఆయన తప్పు పట్టారు. ఇలాగైతే ఇబ్బందులు వస్తాయని కూడా అన్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ ని వదిలేసి కాంగ్రెస్ మీదనే పవన్ తన గురిని పెట్టడం, అది కూడా జాతీయవాదాన్ని ముందు పెట్టి మరి కాంగ్రెస్ ని కార్నర్ చేయడం పట్ల అయితే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. పవన్ వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ ని కార్నర్ చేశారా అన్నది బిగ్ డిబేట్ గా ఉందని అంటున్నారు.